వెంకట్రావు గారు వేదిక మీద ఉంటే ఎంపీటీసీలు జెడ్పీటీసీలు అందరూ కూడా రావటం జరిగింది. నేను మీ అందరినీ కోరుతా ఉన్నా, ప్రతి ఒక్క వ్యక్తికి కూడా మనం గెలిపించాలి. ఎందుకంటే మన పారిశ్రామిక ప్రాంతం కొత్తగూడెం టౌన్ పోలీస్ స్టేషన్ కానీ, పంచాయతీ ఫ్యాక్టరీ కానీ, నవాబాద్ కానీ, సింగరేణి కాలేజ్ కానీ అని కూడా పారిశ్రామిక ప్రాంతం. అంతేకాకుండా ఎక్కువ ఉద్యోగం ఉన్నటువంటి స్థానం ప్రాంతం మన ప్రాంతం. అందుకనే మన అనేక కార్యక్రమం చాలా మంది పెద్దలు చెప్పారు, ఆయన చెప్పదలుచుకోలేదు. మనం ఎన్నో సాధించుకున్న నియోజకవర్గానికి ఎమ్మెల్యే మంత్రిగా అంచెలంచెలుగా ఎదిగాను. నేను ఎంతో మంది ఎన్నో కార్యక్రమాలు చేశాం మన నియోజకవర్గానికి. ఇప్పుడే మన నియోజకవర్గానికి అనేక కింద స్థానాన్ని తీసుకొచ్చాము. గోదావరి నీళ్లు రాబోతా ఉన్నాయి. అదేవిధంగా ఎక్కడో రామవరం నుంచి కొత్తగూడెం మీదుగా మరి నాగారం మీద వరకు సెంట్రల్ లైటింగ్, రోడ్లు, డ్రైనేజీలు అన్ని విషయాలు మనం చేయబోతున్నాం. ఇంకా చేస్తాం. ఈ మధ్యనే పట్టాలు కూడా ఇచ్చాం. సౌత్ ఈస్ట్ జీవోత్సవం వచ్చి కొత్తగూడెం పట్టణానికి పట్టాలు ఇచ్చాం. ఎందుకు చెప్తున్నామంటే ఎన్ని మన కార్యక్రమం చేశాం. అందుకనే మమ్మల్ని కోరుతా ఉన్నారు, దయచేసి ఇక్కడ ఎంపీటీసీలు ఉన్నారు, జడ్పీటీసీలు ఉన్నారు, సర్పంచులు ఉన్నారు, చైర్మన్ ఉన్నారు, అందరూ కూడా కౌన్సిలర్స్ ఉన్నారు. అందరినీ కోరుతా ఉన్నా, ఖచ్చితంగా ఈ ప్రాంతం నేను రివ్యూ చేస్తాను. నేను ఎవరెవరు ఎంతవరకు చేస్తానో రివ్యూ చేస్తాను. ఖచ్చితంగా సర్పంచులతో పాటు ఎంపీటీసీతో పాటు జడ్పీటీసీతో అందరూ కూడా రాజకీయాలు గెలిపించండి. మనకి సింగరేణి కాలేజ్ సెలక్షన్ కూడా రాబోతా ఉన్నాయి. మళ్ళీ పల్లాల రాజేశ్వరి గారి యొక్క సహకారం, మరి శ్రీనివాస్ రెడ్డి గారి సహకారం కూడా ఉంటుంది. ముఖ్యమంత్రి గారు మీరు బాధ్యత పెట్టి మళ్ళీ సింగరేణి కాలేజీలో గెలిపించాల్సిన అవసరం ఇంత మనం చేస్తూ ఒకటే చాలా కాలాతీతమైంది. 10 గంటలకు ప్రోగ్రాం ఉండే అయినా కూడా భోజనాలు కూడా ఏర్పాటు చేశాం. ఒకటే మళ్ళీ ప్రార్థిస్తాము. నేను ప్రతి కౌన్సిలర్స్ కానీ, ప్రతి ప్రజాప్రతినిధి కానీ అందరూ కూడా ఈ రోజు నుంచి నిద్రపోకుండా అందరినీ చేర్పించిన అవసరం ఉంది. మీరు ఆ రోజున నేను విస్తృతంగా కార్యక్రమం చేయాలి. పల్లారాజేశ్వరి కల్పిస్తే నన్ను గెలిపించినట్టే. ఓకే, పల్లారాజేశ్వరి కల్పిస్తే నన్ను గెలిపించినట్టే. వారి రుణం తీర్చుకోవాలి మనం చేస్తూ ముఖ్యమంత్రి గారు పత్రిక పాయింట్ చెప్పారు. నేను ఒకటే కోరుతా ఉన్నా, ఈ జిల్లాలో భద్రాద్రి జిల్లాలో ఉమ్మడి జిల్లాలో అత్యధిక మెజార్టీ తీసుకొచ్చి ఆయన గెలిపించాలి బాధ్యత పడుకుంటూ మనం చేస్తూ తప్పకుండా ఈరోజు ఎంతో ఉదయం నుంచి 9 గంటలకు వచ్చారు. 16 గారు పొద్దున్న మీతో 6:30 గంటకి కేజీ ప్రెస్ చేశాం, వాకింగ్ చేశాం. అక్కడి నుంచి కేజీ ప్రెస్ అన్ని తిరిగి ఇక్కడ రావడం జరిగింది. అవసరమైంది. చాలా మంది విడిపోయినట్టుండి దయచేసి అందుకే భోజనం కూడా ఏర్పాటు చేశాం. మళ్ళీ మిమ్మల్ని కోరుతా ఉన్నా, మిమ్మల్ని ప్రార్థిస్తా ఉన్నా, ఖచ్చితంగా పల్లారాజేశ్వరిని గెలిపిస్తే నన్ను గెలిపిస్తే ముఖ్యమంత్రికి అతి కలుగుతాం మనం చేస్తూ మీ అందరినీ కూడా ఒకటే కోరుతాం. మళ్ళీ ఇటువంటి మహనీయుని మళ్ళీ మనకి ఎక్కువ ఉపయోగపడి మనం చేస్తూ పల్లారాజేశ్వరి గారిని ప్రసంగించవచ్చుగా కోరుతా ఉన్నా. ధన్యవాదాలు. పెద్దలు, గౌరవనీయులు, ఉమ్మడి ఖమ్మం జిల్లాలోనే అత్యంత సీనియర్ శాసనసభ్యులు మరియు మంత్రివర్యులుగా కూడా మనకు పనిచేసి అందరికీ తలలో నాలుకలా ఉంటూ మర్మం ఏంటో తెలియని మనిషి, అందరినీ ప్రేమించే మనిషి. కాబట్టి ఇంతమందికి అభిమాన పాత్రంగా ఇవాళ ఎన్నికల్లో మీరు అద్భుతంగా ఆయన గెలిపించారు. ఈనాడు ఈ ఎన్నికల సభకు అధ్యక్షత వహించిన పెద్దలు వనమాల వెంకటేశ్వరరావు గారు మరియు అతిథులుగా విచ్చేసిన మిత్రులు ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మణ గారు మరియు అన్న, వారి నేపథ్యంలోనే సింగరేణి ఎలక్షన్లో నెల రోజులు ఇక్కడ ఉండి మీ అందరితో మమేకం అవడానికి ఆనాడు స్ఫూర్తినిచ్చిన మా అన్న పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, పెద్దలు వెంకట్రావు గారు చాలా గట్టిగా చేసిన పనులను చేయని పనులను నొక్కి ఒక్కానించి ఎందుకు మనం టీఆర్ఎస్ పార్టీకి ఓటేయాలని చెప్పేసి చాలా అనుభవంతో రంగరించి చెప్పిన వెంకట్రావు గారు, మా అన్న కొమరం పులి భద్రాద్రి
జిల్లా పరిషత్ చైర్మన్ కోరం కనకన్న మరియు ఉద్యమకారుడు కేసీఆర్తో అడుగులో అడుగేసి ఖమ్మం జిల్లాలో ఉద్యమం అంటేనే దిండిగల రాజేంద్ర అనే విధంగా ఉన్న ఇవాళ గ్రంథాలయ సంస్థ చైర్మన్గా ఉన్న దిండిగల రాజేంద్ర గారు, కాపు సీతామహాలక్ష్మి గారు, మున్సిపల్ చైర్పర్సన్, మిగతా పెద్దలు రాజశేఖర్ గారు, వాసు గారు, మరి వేదిక మీద ఉన్న ఎంపీపీలు, జెడ్పీటీసీలు, కౌన్సిలర్లు మరియు సొసైటీ చైర్మన్లు, సీనియర్ రాష్ట్ర నాయకులు, బొగ్గు గని కార్మిక సంఘ సీనియర్ నాయకులు, ప్రజాప్రతినిధులు, వేదిక ముందు ఆశీనులైన ఎంపీటీసీలు, సర్పంచులు, పట్టభద్ర మిత్రులు, అన్నదమ్ములు, అక్కజనులందరికీ నమస్కారం. ప్రెస్ మిత్రులందరికీ నమస్కారం. మీకు మీ ఆకలికి మధ్య నన్ను నిలబెట్టిండు వర్మ గారు. కొద్ది కష్టసాధ్యమే, అయినా అభ్యర్థిగా మీ ముందుకు వచ్చిన కాబట్టి అభ్యర్థించుకోవాల్సిన పాత్ర నాది కాబట్టి దయచేసి ఒక 5 నుండి మినిమం 10 నిమిషాల లోపలనే మొత్తం నేను అభ్యర్థించుకోవడానికి అవకాశం ఇవ్వండి. చాలామంది ఈ మధ్యకాలంలో ఎలక్షన్ రాగానే కేసీఆర్ గారిని, టీఆర్ఎస్ పార్టీని ఏదో విధంగా తిట్టాలి, నేను పెద్దవాడిని అనిపించుకోవాలని చెప్పేసి అనుకుంటారు. తెలంగాణ ఈ ప్రాంతంలో 10 జిల్లాలున్న ఉమ్మడి ఖమ్మం జిల్లాలో అత్యంత ఎక్కువగా ఉద్యమం నడిచింది కొత్తగూడెం గడ్డ మీదనే. సింగరేణి కార్మికులు, ఉద్యోగులు, కార్మికులు అందరూ కలిసి ఇక్కడ ఉద్యమాన్ని ఊపు తెప్పించారు. అందుకే కొత్తగూడెం ప్రజలకు కానీ కార్మికులకు కానీ తెలంగాణ ఉద్యమం గురించి, ఆ రోజున నినాదాల గురించి చెప్పడం అంటే సాహసమే. నీళ్ల కోసం, నిధుల కోసం, నియామకాల కోసం ఉద్యమం చేసుకున్నాం. మన నీళ్ల గురించి నేను చెప్పాల్సిన అవసరం లే. వనమా రాఘవ గారు అద్భుతంగా మీటింగ్ ఏర్పాటు చేశారు. వారికి నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్న యోజన నాయకుల వారికి. తెలంగాణ ఉద్యమంలో నీళ్ల గురించి నేను చెప్పాల్సిన అవసరం లే. వచ్చే సంవత్సర కాలంలో ఈ కొత్తగూడెం జిల్లా కానీ ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఉన్న ప్రతి ఎకరానికి నీళ్లు తెచ్చుకుంటాం. చెరువులను బాగు చేసుకున్నాం. బావులకు కానీ బోర్లకు కానీ కావాల్సిన 24 గంటల కరెంట్ ఇచ్చుకుంటున్నాం. కాలువలు తవ్వుతున్నాం. ప్రాజెక్టులు శరవేగంగా కడుతున్నాం. కాబట్టి డోకా లేదు. మన నీళ్లు మనకు కేసీఆర్ గారు తెచ్చి పెడుతున్నారు. నిధుల విషయంలో కూడా మన నిధులు మనకు తెచ్చుకుంటున్నాం. ఒకప్పుడు మన శ్రమ, మన కష్టం ఇదంతా కూడా ఇతర రాష్ట్రాలు కేంద్రం తీసుకుంటున్నది, కేంద్రం తీసుకుంటున్నది. మాది మాకు కావాలని పోరాడినాం. ఇవాళ మన పైసలు మనకు వస్తున్నాయి కాబట్టి 43 లక్షల మందికి 1000 రూపాయల నుంచి 2000 పింఛన్ చేసుకున్నాం. 8 లక్షల మందికి కళ్యాణ లక్ష్మి ద్వారా ఇలా ఆడబిడ్డ కానుక ఇచ్చుకున్నాం. ఇవాళ లక్షలాది మందికి కాన్పుకు పోతే 12,000, 13,000 రూపాయలు ఇచ్చి కేసీఆర్ కిట్ ఇచ్చుకుంటున్నాం. 60 లక్షల కుటుంబాలకి రైతు బంధు వ్యవసాయమే ప్రధానంగా ఉండి ఇబ్బందులు పడుతున్న రైతన్నలకి 60 లక్షల మందికి ఎకరానికి 10,000 చొప్పున ఈ సంవత్సరం కరోనా కష్టకాలంలో కూడా ఇచ్చిన నాయకుడు కేసీఆర్. మన పైసలు మనం తెచ్చుకున్నాం కాబట్టి ఇచ్చుకున్నాం. రైతు బీమా ద్వారా ఒక రైతు చనిపోతే 5 నుండి 10 రోజుల్లో 5 లక్షలు వాళ్ళ అకౌంట్లో వేస్తున్నాం. అంటే మన నిధులు మనం ఉపయోగించుకుంటున్నాం. ఈ రాష్ట్రంలో ఆర్థిక వృద్ధి రేట్లో నెంబర్ 1గా ఉన్నాం. ఒక్కోడు వచ్చి మాట్లాడుతున్నాడు, కేంద్రం ఇస్తున్నది కేసీఆర్ దీన్ని ఏదో దివాలా తీపిస్తున్నాడు చెప్పి మాట్లాడుతున్నారు. ఇవాళ మేము 100 రూపాయలు ఇస్తే 42 రూపాయలు తీసుకుంటున్నాం. ఎవడు ఎన్ని పైసలు ఇచ్చినా కేంద్రం ఇచ్చేది 42 రూపాయలే.
10 రూపాయలు ఇచ్చినా 20 రూపాయలు ఇచ్చినా 30 రూపాయలు ఇచ్చినా కేంద్రం 30 రూపాయలు ఇచ్చినా కేంద్రం ఇచ్చేది మాత్రం అందరికీ 42 రూపాయలే. మరి మనం 100 రూపాయలు ఇచ్చి 42 రూపాయలు తీసుకున్న మనం బికారి రాష్ట్రమా? 10 రూపాయలు 20 రూపాయలు 10 రూపాయలు 20 రూపాయలు 30 రూపాయలు ఇచ్చి 42 రూపాయలు తీసుకునే జార్ఖండ్, బీహార్, ఉత్తరప్రదేశ్ బికారి రాష్ట్రాల్లో మీరు నిర్ణయించండి. కాబట్టి ఇవాళ మన పైసలు మనం వాడుకుంటున్నాం, నియామకాల గురించి చాలా మంది మాట్లాడుతున్నారు. కేసీఆర్ 1,00,000 ఉద్యోగాలు ఇస్తున్నావు కదా, ఎప్పుడు ఇస్తామని చెప్పేసి అడుగుతున్నారు. ఉద్యోగాల గురించి తెలియని వాళ్ళు, ప్రభుత్వంలో ఎన్ని ఉద్యోగాలు ఉంటాయో తెలియని వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. ఇవాళ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా 1,35,000 ఉద్యోగాలు ఇచ్చుకున్నాం. పోలీస్ డిపార్ట్మెంట్ లో 32,000 ఉద్యోగాలు ఇచ్చుకున్నాం. కరెంట్ డిపార్ట్మెంట్ లో 9,000 డైరెక్ట్ గా ఇస్తే 24,000 రెగ్యులరైజ్ చేసుకున్నాం. పంచాయతీ సెక్రటరీలు 9,350 మందిని చేసుకున్నాం. మీ అనుభవంలో ఉన్నారు. గురుకుల పాఠశాలలో 10,500 మందిని చేసుకున్నాం. మీ బిడ్డలు, కొడుకులు, మీ చెల్లెళ్ళు, తమ్ముళ్ళు ఇలా గురుకులాల్లో చదువుతున్నారు. ఒక్కసారి పోలీస్ స్టేషన్ లో పోయి చూసిరండి. ఇవాళ ఉన్న కొత్త పోలీస్ స్టేషన్లు అన్నింటిలో కూడా ఎస్ఐ కానీ, కానిస్టేబుల్ కానీ, లేక రైటర్ కానీ, అటెండర్ కానీ అందరు కొత్త వాళ్ళే. 32,000 మందిని చేసుకున్నాం. పంచాయతీ సెక్రటరీ మీ అనుభవంలో ఉన్నారు. అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్ మీ అనుభవంలో ఉన్నారు. సింగరేణిలో ఇప్పుడే చెప్పింది పెద్దలు వెంకట్రావు గారు. ఆనాడు ఉద్యోగాలు బంద్ అయిపోయినాయి. డిపెండెంట్ ఉద్యోగాలు కూడా బంద్ అయిపోయినాయి. ఇవాళ ఎలక్షన్ ముందు ముఖ్యమంత్రి గారు చెప్పింది. ఎలక్షన్ల ముందు కూడా ఉద్యమ పార్టీగా బొగ్గుగని కార్మిక సంఘం గెలిచింది. ఇవాళ ఇవన్నీ కూడా కేంద్రం అమలు కానివ్వట్లే. మళ్ళా మీరు బొగ్గుగని కార్మిక సంఘాన్ని గెలిపించండి. నేను మీకు కావాల్సిన అన్ని సమస్యలు చేస్తా. 11 సమస్యలు చెప్తే 13 సమస్యలు తీర్చిన వాళ్ళందరూ కూడా ముఖ్యమంత్రి గారి దగ్గర పెడితే 13,500 ఉద్యోగాల్ని ఇవాళ ఇప్పటికే సింగరేణిలో ఇచ్చిన మహానుభావుడు ఇలా కేసీఆర్ గారు. సింగరేణి ప్రైవేట్ చేద్దామని బీజేపీ చూస్తున్నది. ఆర్టీసీ మొత్తం మూతపడితే సంతోషపడదామని కేంద్రం కూడా పొక్క పెట్టాలని చెప్పి ట్రై చేసింది. బిహెచ్ఈఎల్ మూత పెట్టాలని చేసింది. ఇలా బిహెచ్ఈఎల్ ని G2G అంటే గవర్నమెంట్ టు గవర్నమెంట్ ఆర్డర్స్ ఇచ్చి రక్షించింది కేసీఆర్. సింగరేణిలో దాన్ని ఎక్స్పాన్షన్ చేస్తూ అవసరమైన వారికి ఉద్యోగాలు ఇస్తూ అన్ని వసతులు కల్పన చేస్తూ ఇవాళ సింగరేణిని కూడా ప్రైవేటైజ్ కానీకుండా చూస్తుంది అలా కేసీఆర్ గారు. ఆర్టీసీకి 1,000 కోట్లు కావాలంటే 1,000 కోట్లు ఇచ్చి 5,500 మందిని పర్మనెంట్ చేసుకున్నాం. డ్రైవర్, కండక్టర్ ఈ విధంగా ఒక్కొక్క ఉద్యోగం ఇచ్చుకుంటున్నాం. జీతభత్యాలు పెంచుకుంటున్నాం. బోనస్లు పెంచుకుంటున్నాం. ఉద్యోగులు పెంచుకుంటున్నాం. ఉద్యోగ వసతులు బాగా కలుపుతున్నాం. మరి ఇతరులు ఏం చేస్తున్నాం మీరు ఆలోచించండి. ఇవాళ నిన్న మన్నమర్రి ఏరియా అనుకుంటా ఆదిలాబాద్ లో బీజేపీ నాయకులు వచ్చి మాట్లాడుతున్నారు. సింగరేణి మేమైతే మంచిగా చేస్తామని. ఏం చేస్తారో చెప్పండి. మేము సింగరేణి మూసేలే, ఉద్యోగాలు తొలగించలే, బోనస్ తగ్గించలే, వసతులు తగ్గించలే. నువ్వేం చేస్తావో మాకంటే ఎక్కువ చెప్పు. ఒకటే చెప్తున్నారు, మేము ప్రైవేటైజ్ చెయ్యము అని చెప్తున్నారు.
మరి నీ చరిత్ర ఏం చెప్తున్నది? ఈ దేశంలో ఉన్న 30 పెద్ద పెద్ద కంపెనీలన్నింటినీ కూడా ప్రైవేటైజ్ చేసి లేక మూసేసిన చరిత్ర బీజేపీది. నిన్నగాక మొన్న బిఎస్ఎన్ఎల్ కంపెనీ 1,00,000 ఉద్యోగాలు ఉంటాయి మూసేసండి. ఇలా రైల్వేస్ ని మొత్తం కూడా ప్రైవేట్కి ఇస్తున్నారు. ఎయిర్పోర్ట్స్ అదానికి ఇచ్చేసింది. షిప్పింగ్ కార్పొరేషన్ అయిపోయింది. కంటైనర్ కార్పొరేషన్ అయిపోయింది. ఎల్ఐసి మనందరం కూడా మన రక్షణ కోసం పైసలు వేసుకుంటున్నాం. అది కూడా ప్రైవేటైజ్ చేస్తున్నారు. ఇవాళ విశాఖ ఉక్కు, ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు విశాఖ ఉక్కు మా హక్కు అని ఆనాడు తెచ్చుకున్నాం. దాన్ని కూడా ప్రైవేటైజ్ చేస్తున్నాడు. నువ్వు అన్ని ప్రైవేటైజ్ మూసేసుకుంటూ అమ్ముకుంటూ సింగరేణిని ప్రైవేట్ చేయను అని నువ్వు చెప్తున్నావు. ఎట్లా నమ్మాలి? నీ చరిత్ర అమ్మిన చరిత్ర, నీ చరిత్ర మూసేసిన చరిత్ర, నీ చరిత్ర ఉద్యోగాలు తీసేసిన చరిత్ర. నువ్వు ఈ ఆలోచన ప్రైవేట్ చేయనంటే ఎవరు నమ్ముతారు? ఎట్లా నమ్ముతారు? ఎందుకు నమ్ముతారు? దయచేసి మీరు ఆలోచించండి. మళ్ళా మాట్లాడుతున్నారు ఇవాళ కేసీఆర్ నువ్వు బికారీ రాష్ట్రం చేస్తున్నావు, బీమారీ రాష్ట్రం చేస్తున్నావు అని. మన రవాణా ఛార్జీలు పెంచినవా? నీళ్ళ ఛార్జీలు పెంచినవా? కరెంటు ఛార్జీలు ఏమైనా పెంచినవా? రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెంచినవా? చెప్పండి ఏదైనా ఛార్జీలు పెంచిండ్రో? మరి నువ్వేం చేసినావు? మా అక్కలు వాడుకునే గ్యాస్ మన తిండి 300 రూపాయలంటే 900 చేసినావు. డీజిల్ 50 రూపాయలంటే 90 చేసినావు. పెట్రోల్ 60 రూపాయలంటే 100 రూపాయలు చేసినావు. బిఎస్ఎన్ఎల్ పోయిన మనిషి చేసినావు. రిలయన్స్కి ఇచ్చినావు. 300 రూపాయలు అయ్యాలు వస్తే 500 రూపాయలు చేసినావు. మరి నువ్వు పెంచిన చరిత్ర నీది, పెంచిన చరిత్ర మాది. ఎట్లా నమ్మాలి నేను? దయచేసి మీరు ఆలోచించండి. ఉద్యోగాల కల్పన చేసింది మేము. ఐటీఐఆర్ అని ఉంటుంది. నువ్వు ఇచ్చినట్లయితే 15 లక్షల ఉద్యోగాలు తెలంగాణలో వచ్చేది. దాన్ని తీసేసుకున్నాం. మేము మా కష్టంతోని, మా శ్రమతోని, మా తెలివితోని మేము ఇవాళ పెద్ద పెద్ద కంపెనీలను ఇక్కడ తీసుకొచ్చినాం. సీతక్క చెప్పింది మీ అందరికి కూడా. అనేక వందల ఐటీ కంపెనీలు వచ్చినాయి, పెద్ద పెద్దవి వచ్చినాయి. 2 లక్షల కొత్త ఉద్యోగాలు వచ్చినాయి. ప్రైవేట్ కంపెనీలు కూడా 14,800 కంపెనీలు వచ్చినాయి. మీకు ఇలా ఇక్కడ ఎట్లయితే కొత్త కొత్త కంపెనీలు ఇక్కడ ఇంతకుముందు పాత ఎట్లా ఉన్నాయో హైదరాబాద్ చుట్టుపక్కల 14,800 కంపెనీలు వచ్చినాయి, ఉద్యోగాలు వచ్చినాయి. వాళ్ళు ఏమంటున్నారు మన దగ్గర అభ్యర్థులు? కంపెనీలు పెట్టింది వాస్తవం, ఉద్యోగాలు వచ్చింది వాస్తవం. పల్లరాజేశ్వరుడు నీకే సంబంధం, టీఆర్ఎస్కి ఏం సంబంధం, కేసీఆర్కే సంబంధం అంటారు. మరి మాకు సంబంధం లేదు, నీకే సంబంధం చెప్పు. నువ్వు తెచ్చినోనివా పెట్టినోనివా? నీకేం సంబంధం? నాకే సంబంధం ఉన్నట్టు నేను చెప్తా. ఆ కంపెనీకి కావాల్సిన భూమి నేను ఇచ్చిన, కావాల్సిన నీళ్లు నేను ఇచ్చిన, కావాల్సిన 24 గంటల కరెంటు నేను ఇచ్చిన, కావాల్సిన భద్రత నేను ఇచ్చిన, కావాల్సిన పర్మిషన్స్ నేను ఇచ్చిన. 16 నెలలు తిరిగేది పర్మిషన్ల కోసం. 15 రోజుల్లో పర్మిషన్లు ఇస్తున్నా. ఇవాళ భూమి ఇచ్చి, నీళ్ళు ఇచ్చి, కరెంట్ ఇచ్చి, పర్మిషన్ ఇచ్చి, భద్రత ఇచ్చిన టీఆర్ఎస్ పార్టీకి కేసీఆర్కి హక్కు ఉందా లేదా మీరు నిర్ణయించండి. ఉద్యోగాలు కల్పన అంటే ఉట్టినే రాడు. నీ ఊరికి వచ్చి కంపెనీ పెట్టమంటే ఎవడు పెట్టాడు? వాడు కంపెనీ పెట్టిండు, వానికి లాభం కోసమే పెడతాడు. కానీ ఈ రాష్ట్రంలో ఉన్న పిల్లలకు ఉద్యోగాలు వస్తున్నాయి. ఈ రాష్ట్రానికి పన్నుల ద్వారా ఆదాయం వస్తున్నది. కాబట్టి ఖచ్చితంగా ప్రైవేట్ కంపెనీ పెట్టినా కూడా అది కేసీఆర్ తెలివి, కేటీఆర్ తెలివి తప్ప నీ బీజేపీ నాయకుల తెలివి కాదు. నీది పెట్టిన చరిత్ర కాదు, నువ్వు మూసేసిన చరిత్ర నీది. ఇంకొంతమంది మాట్లాడుతున్నారు ఇవాళ ప్రశ్నించే గొంతునే ఎన్నుకోండి అని చెప్పేసి కొంతమంది కాంగ్రెస్ పార్టీ గురించి చెప్పుకోకుండా నయం, వీళ్ళ గురించి మాట్లాడుతున్నారు. కొంత స్వతంత్రులు వచ్చారు. కాంగ్రెస్ ఇంతకుముందు కొన్ని విషయాలు చెప్పేది, ఇవాళ కూడా వాళ్ళు సచ్చిన పాములాగా అయిపోయారు. అందుకే దాని గురించి మాట్లాడుకోవడం కూడా అనవసరం. ఈ స్వతంత్రులు చెప్పేది ఏం చెప్తున్నారు? మేము కొత్తగా ప్రశ్నించడం నేర్చుకున్నాం,
ప్రశ్నించే గొంతుకే ఎన్నికరించుకోండి అని చెప్పి కొంతమంది మాట్లాడుతున్నారు. నేను అడుగుతున్నా, ఇలా తెలంగాణ ఉద్యమంలో కానీ, ఆనాడు స్వతంత్ర పోరాటంలో కానీ, అంతకుముందున తెలంగాణ సాయుధ పోరాటంలో కానీ కొత్తగూడెంలో ఉన్న బిడ్డలకు ఎవరు ప్రశ్నించడం చెప్పలే. తల్లి చనుబాలతో ప్రశ్నించడం నేర్చుకున్నాను ఆనాడు బిడ్డ. పొలాల్లో పని చేస్తున్న నా కూలి అక్క పాటలో ప్రశ్నించడం నేర్చుకున్నది. నా కార్మికుడు గనిలో దిగినప్పుడు ప్రశ్నించడం నేర్చుకున్నాడు. ఆ ప్రశ్నలన్నింటికీ సమాధానం కేసీఆర్ గారు తెలంగాణ తెచ్చి 2014లో చూపించిండు. కాబట్టి ప్రశ్నించడం నీకు కొత్త, తెలంగాణ బిడ్డలకు కొత్త కాదు, తెలంగాణ కూలీలకు కొత్త కాదు, తెలంగాణ కార్మికులకు కొత్త కాదు, మేధావులకు కొత్త కాదు. నువ్వు ప్రశ్నలాగా ఉంచుతావు. మేము ప్రశ్నకు సమాధానం చెప్తాం. ఆ సమాధానాన్ని పరిష్కార కేంద్రం దగ్గర తీసుకుపోతాం. బరాబరుగా పరిష్కారం చేసి చూపిస్తాం. కాబట్టి ప్రశ్న అనేది కొత్త బిచ్చగాడు వచ్చినట్లు ప్రశ్నించడం కాదు. ఈ తెలంగాణలో ఉన్న 4 కోట్ల మంది చిన్న బిడ్డల దగ్గర నుంచి ముదుసలి వాళ్ళు కూడా ప్రశ్నించడం తెలుసు. మాకు కావాల్సింది ఇప్పుడు సమాధానం కావాలి, పరిష్కారం కావాలి. అందుకే ఈ 6 సంవత్సరాల్లో మీరు నన్ను ఎన్నుకున్న తర్వాత నా దగ్గరికి వచ్చిన ఏ సమస్య కావచ్చు, అది సింగరేణి కార్మికుడు కావచ్చు, విద్యా సంస్థలో పనిచేస్తున్న వ్యక్తులు కావచ్చు, మీ యొక్క సర్వీస్ కండిషన్ల కోసం రావచ్చు, యూనియన్ కోసం రావచ్చు, సంఘం కోసం రావచ్చు, గ్రామం కోసం రావచ్చు, ఆ సమస్యలన్నింటినీ కౌన్సిల్ వేదికలో మాట్లాడిన, ప్రశ్నించిన, అనుబంధ ప్రశ్న వేసిన, పిటిషన్ ఇచ్చిన, స్పెషల్ పిటిషన్ ఇచ్చిన, చర్చలో పాల్గొన్న, తీర్మానంలో పాల్గొన్న, వీటన్నిటికీ ఒక్కరోజు కూడా కౌన్సిల్లో ఆబ్సెంట్ కాలే. ప్రతిరోజు ప్రజెంట్ అయినా, ప్రతి చర్చలో పాల్గొన్నా, అది మొత్తాన్ని కూడా అధికారుల దగ్గర తీసుకుపోయినా, మంత్రుల దగ్గర తీసుకుపోయినా, అవసరమైతే ముఖ్యమంత్రి గారి దగ్గర తీసుకుపోయినా, మా వనమ గారు చెప్తారు, నాకు ఇక్కడ పోడు భూముల సమస్య ఉన్నది, నాకు అర్జెంటుగా ఈ సమస్యను నువ్వు చెప్తావా లేదా, నాకు ఇవాళ కావాలి, నేను ఇవాళ వస్తున్నా, ముఖ్యమంత్రి గారిని కలవాలి, మీరు చెప్పండి, నేను కూడా మాట్లాడినా, మీరు కూడా ఉండాలని చెప్పేసి వారు ఆదేశం ఇస్తారు. చాలాసార్లు కలిసి వెళ్ళినాం. ఆ సమస్య కూడా తీర్చబోతున్నాం. అది ఇక్కడున్న అనేక సమస్యలు, రెవెన్యూ సమస్యలు కావచ్చు, అటవీ సమస్యలు కావచ్చు, పోడు సమస్యలు కావచ్చు, ముఖ్యమంత్రి దగ్గరికి పోయేటప్పుడు కూడా వారితో పాటు నన్ను కూడా తీసుకెళ్తారు. ఎందుకంటే కొత్తగూడెంలో నువ్వు చాలా రోజులు ఉన్నావు, సమస్యలు తెలుసు, గట్టిగా చెప్పాలి, వాటికి ఒక పరిష్కారం కావాలి అని వారు చెప్పినప్పుడు వారితో పాటు ఉంటున్నా. కాబట్టి దయచేసి మరలా ఎన్నికలు వస్తే మరలా మా ఇద్దరిని రమ్మంటున్నారు. ఆనాడు అవసరం ఉందని వచ్చినవన్నా మా ఇబ్బందులు మీకు చెప్పలేం. ఈసారి మీరే ఉండి మొత్తం కూడా గెలిపించాల్సిన అవసరం ఉన్నది. తప్పనిసరిగా మీ అందరికీ ఒకటే విన్నపం, 6 సంవత్సరాల కాలంలో ఎప్పుడు కూడా మేము ఒళ్ళు దాచుకోలే. నా సమయం అంతా కూడా ఇవాళ ప్రభుత్వానికో పార్టీకో ఈ సమస్యల సాధనలోనే ఉన్నా. ఇవన్నీ కూడా మీరు ఒక్కసారి ఆలోచించుకోండి. ఇంటికి పోయి గుండె మీద చేసుకొని ఈ కేసీఆర్ గారి ప్రభుత్వం నా కుటుంబానికి ఏమన్నా మంచి చేసిందా లేదా, మా ఇంటికి 24 గంటల కరెంట్ ఇచ్చిందా లేదా, మా ఇంటికి మంచినీళ్ళు ఇచ్చిందా లేదా, మా ఊరు బాగు చేసిందా లేదా, నా గనిలో పనిచేసే కార్మికునికి మంచిగా చేసిందా లేదా, నా ఆఫీసులో ఉన్న ఉద్యోగస్తులకు కూడా జీతభత్యాలు పెంచిందా లేదా, ఇవన్నీ మీరు దయచేసి ఆలోచించండి. ఆలోచించిన తర్వాత ఒక నిర్ణయం తీసుకోండి. ఇక్కడున్న ఉద్యోగస్తులకు కూడా పిఆర్సీ ఇచ్చుకోవాలి. ఇంకొన్ని సమస్యలు ఉన్నాయి, అవి కూడా కొన్ని చేసినాం, కొన్ని చేయలే, త్వరలోనే అవి కూడా చేసుకుంటాం. కాబట్టి నీ కుటుంబం బాగుపడ్డదా లేదా, నీ ఊరు బాగుపడ్డదా లేదా, నీ బస్తీ బాగుపడ్డదా లేదా, నీ పట్టణం బాగుపడ్డదా లేదా, 2014 కంటే ముందు ఎట్లా ఉంది, 2014 తర్వాత ఎట్లా ఉంది, ఈ కేసీఆర్ ప్రభుత్వం ఏ విధంగా ఉద్యోగాలు ఇచ్చింది, బీజేపీ ప్రభుత్వం ఎట్లా ఇవ్వలే, ఇది ప్రభుత్వం ఎట్లా జీతాలు పెంచింది, వాళ్ళు ఎట్లా జీతాలు పెంచలే, మిగతా రేట్లు ఇక్కడ ఎట్లా పెంచకుండా ఉన్నాయి, వాళ్ళు ఎట్లా గ్యాస్ డీజిల్ పెట్రోల్ పెంచిండ్రు, ఇవన్నీ కూడా మీరు ఒక దగ్గర రాసుకోండి, లేకపోతే మననం చేసుకోండి. నిజంగానే ఈ ప్రభుత్వం బాగా చేసింది అనుకుంటే మీరు మళ్ళొక్క నాకు ఆశీర్వాదం ఇవ్వమని చెప్పేసి మిమ్మల్ని అందరినీ వినమ్రంగా ప్రార్థిస్తూ సెలవు. జై తెలంగాణ.